नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఈరోజు శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో నటోరియస్ టెంపుల్ అఫెన్స్ సంబంధించిన గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో మేడ్చల్ సిసిఎస్, శామీర్పేట లోకల్ పోలీసు, ఎస్ఓటి వాళ్ళు కూడా ముగ్గురు జాయింట్గా ఈ యొక్క గ్యాంగ్ను పట్టుకోవడంలో వాళ్ళ టీమ్గా పనిచేయడం జరిగింది. మనందరికీ తెలుసు, ఈ నెల 23, 24 ఇంటర్వ్యూనింగ్ నైట్లో మనకి శామీర్పేట లిమిట్స్లో ఉన్నటువంటి అలియాబాద్ చౌరస్తా దగ్గర రత్నాలయంలో ఒక పెద్ద దొంగతనం జరిగింది. ఆ రోజు 24వ తారీఖు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ శామీర్పేట సిఐ, డిఐ పేట్ బషీరాబాద్ నరసింహరాజు, తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టరు వీళ్ళందరూ కలిసి ఇమీడియట్గా ఆ స్పాట్ విజిట్ చేసి అక్కడి నుంచి దాదాపుగా ఒక 400 సీసీ కెమెరాలు వెరిఫై చేయడం జరిగింది. 1 by 1 చూసుకుంటూ పోతే లాస్ట్కి మనం ఆ నేరం ఎవరు చేశారనేది వాళ్ళు పసిగట్టి నిన్నటి రోజున వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ వివరాలు చూస్తే మనకి నీలాపు నీలయ్య అలియాస్ అనిల్, ఇతను 24 సంవత్సరాలు, స్క్రాప్ బిజినెస్ చేస్తాడు. ఇతను కండ్లకోయలో ఉంటున్నాడు. గుండ్ల పోచంపల్లి మండలము కండ్లకోయలో నివాసం ఉంటున్నాడు. ఏటు చింతాడ శ్రీను, 22 years, ఇతను క్యాటరింగ్ బిజినెస్ చేస్తున్నాడు. మేడ్చల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటున్నాడు ఇతను. థర్డ్ పర్సను మహమ్మద్ అస్లాం అలీ, ఇతను రిసీవరు. A1, A2 మాత్రం ఈ దొంగతనానికి పాల్పడడం జరిగింది. తీసుకుపోయి ఈ యొక్క దొంగతనం చేసినటువంటి ప్రాపర్టీ అంతా కూడా ఈ మహమ్మద్ అస్లాంకి ఇస్తుండేవాళ్ళు. ఇప్పుడు మన దగ్గర ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకొక షరీఫ్ అనేటువంటి వ్యక్తిని, ముషీరాబాద్ వ్యక్తిని పరారులో ఉన్నాడు. అతను కూడా అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. దీంతో పాటు ఈ యొక్క రత్నాలయం టెంపుల్ అఫెన్స్తో పాటుగా దాదాపు 13 దొంగతనాలు వీళ్ళు చేయడం జరిగింది. ఈ 13 దొంగతనాలను కూడా ఈరోజు మనం వీళ్ళని అరెస్ట్ చూపించడం జరుగుతుంది. అయితే మనకి టోటల్ ప్రాపర్టీ, ఆ రోజు టెంపుల్లో పోయినటువంటి టోటల్ ప్రాపర్టీ మీ అందరూ కూడా అక్కడ డిస్ప్లేలో పెట్టడం జరిగింది. గోల్డ్ లాకెట్ లక్ష్మీ అమ్మవారిది, అదేవిధంగా వెండి మంగళసూత్రాలు, వెండి ఖడ్గము, షటగోపము, వెండి దండకము, వెండి కిరీటాలు, వెండి వడ్డానము, వెండి నాగపడిగే, అదేవిధంగా పంచలోహ విగ్రహాలు 5, ఇవన్నీ కూడా
రికవర్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే అబ్స్కాండింగ్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా రిమైనింగ్ ప్రాపర్టీ రికవర్ చేయాల్సి ఉంది. వీళ్ళతో పాటు క్యాష్ కూడా ఒక 80,000 క్యాష్, 4 సెల్ ఫోన్లు, 2 హోండా యాక్టివా స్కూటీసు నేరంలో పాల్గొన్నటువంటి వెహికల్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరు కూడా A1 A2 ఎవరైతే మనం చెప్పినామో అనిల్ మరియు శ్రీను, వీళ్ళిద్దరు కూడా మొదట ఇద్దరు కలిసి చదువుకోవడం జరిగింది. వాళ్ళు శ్రీకాకుళం, ఒరిస్సా వాళ్ళ పేరెంట్స్ నేటివ్ అయినప్పటికీ కూడా గత 34 సంవత్సరాల నుంచి ఇక్కడే మేడ్చల్ ఏరియాలో నివాసం ఉంటూ ఇక్కడే చదువుకోవడం జరిగింది. వీళ్ళు మొదట స్క్రాప్ బిజినెస్ చేసేవాళ్ళు. ఆ బిజినెస్లో భాగంగా స్క్రాప్ నేరాలు కూడా చేయడం జరిగింది. చేస్తూ ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉందో అస్లాం అలీ పరిచయం కావటము, ఆ స్క్రాప్ను అంతా కూడా అతనికి అమ్మడం జరిగేది. అట్లాగే దొంగతనం చేసిన ప్రాపర్టీ కూడా అక్కడే అమ్మేవాళ్ళు. వీళ్ళు చెడు అలవాట్లకి బానిసై లావిష్ లైఫ్ని గడపాలనే ఉద్దేశంతో ఆ స్క్రాప్ బిజినెస్ సరిపోవట్లేదని ఈ యొక్క టెంపుల్ దొంగతనాలకి పాల్పడడం జరిగింది. ఈ యొక్క ప్రాపర్టీ కూడా వాళ్ళకి ఇస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మనం ఈ ఎంటైర్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. మరి దాదాపు వాళ్ళు ఇక్కడ అఫెండ్ చేసిన తర్వాత ఎంటైర్ నైట్ మొత్తం కూడా మనకి వాళ్ళు 11:30, 12 నుంచి స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ 5:30 వరకు కూడా వాళ్ళు మూమెంట్లో ఉన్నారు. అవన్నీ కూడా మన వాళ్ళు 1 by 1 చూసుకుంటూ దాదాపు ఒక 50 నుంచి 60 కిలోమీటర్లు వాళ్ళు మొత్తం జిగ్జాగ్గా మూమెంట్ చేసుకోవడం, ఎక్కడైనా పోలీసు కనపడితే వాళ్ళు తప్పించుకొని నైట్లో పోవడము. నైట్లో కూడా సీసీ కెమెరాలు కొంచెం ప్రాపర్గా కనపడకపోవడం వల్ల మార్నింగ్ మనకి 5:40, 5:50 టైంలో డే లైట్ వచ్చిన టైంలో కరెక్ట్గా మనకి ఫుటేజ్ దొరకడం, దాన్ని ఆధారంగా చేసుకొని మన వాళ్ళు సిసిఎస్ అండ్ డిఐ పేట్ బషీరాబాద్ వీళ్ళు బాగా యాక్టివ్గా పనిచేయడం జరిగింది. ఇందులో వీళ్ళతో పాటు ఎంటైర్ టీము మన క్రైమ్ ఎస్ఐ మునిందర్, అదేవిధంగా లాల్ సింగ్, హరీష్, మహేష్, పాలక్ష, రాజరత్నం, పెద్దయ్య వీళ్ళందరూ కూడా బాగా ఇందులో కష్టపడడం జరిగింది. సిపిఐ సార్ ఆదేశాల మేరకు ఇది ఎమ్మటి అదే రోజు నుంచి, ఎందుకంటే అది బాగా ఇంపార్టెంట్ టెంపుల్ కావటము, ప్రాపర్టీ కూడా ఎక్కువ పోవడం వల్ల కొంచెం సెన్సేషన్గా తీసుకోవడం జరిగింది. మనం ఆ రోజు నుంచి కూడా ఇటు క్రైమ్ టీమ్ ఇక్కడ కలింగరావు ఏసీపీ గారు వచ్చారు, అదేవిధంగా మా పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు, వీళ్ళు కూడా డే 1 నుంచి మానిటర్ చేసి దీన్ని రికార్డ్ టైంలో డిటెక్ట్ చేసినందుకు వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ళకు కూడా సరైన రివార్డ్స్ పెట్టడం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా టెంపుల్ టార్గెట్ చేసి దాదాపు ఈ అఫెన్స్తో పాటు ఒక 6-7 టెంపుల్ అఫెన్స్లు మనకి మీకు ఇందులో ఇవ్వడం జరుగుతుంది ప్రెస్ నోట్లో. దాదాపు మనకి షామీర్పేట, మేడ్చల్, జీనోం వ్యాలీ, పేట్ బషీరాబాద్లో ఉన్నటువంటి టెంపుల్ అఫెన్స్ అన్నీ కూడా వీళ్ళు చేసినారు. ఇవన్నీ కూడా కోర్టులో వీళ్ళని ప్రొడ్యూస్ చేసి వీళ్ళకి తగిన శిక్షలు పడే విధంగా చూస్తూ తర్వాత కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళ మీద నిఘా ఉండేట్టుగా మేము ఫర్దర్గా వాళ్ళ అఫెన్స్ కాకుండా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇందులో మనకి సీసీ కెమెరాలు అనేది మనకి ప్రధాన ఎవిడెన్స్గా వచ్చింది. దాన్ని కూడా టెక్నికల్గా చూపించి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి శిక్షలు పడే చేస్తాం. మీ ద్వారా అప్పీల్ ఏంటంటే ఇటు పబ్లిక్ కూడా ఎవరు భయపడాల్సిన పని లేదు. సైబరాబాద్లో మీరు చూసినట్లయితే ఎక్కడ అఫెన్స్ జరిగినా కూడా డిటెక్ట్ కాకుండా ఉండటం అనేది లేదు. అది 24 hours కావచ్చు, 48 hours కావచ్చు, 72 hours కావచ్చు, ఒకరోజు అటు ఇటుగా తప్పకుండా దొరుకుతారు అనేటువంటి ఒక మెసేజ్ మాత్రము సైబరాబాద్ పోలీస్ ఇస్తున్నది. ఇక్కడ ఎస్ఓటీ, సిసిఎస్ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. మీరు డయల్ 100 ఉంటుంది, దాన్ని వాడుకోండి. ఏ